పింక్ ట్యాక్స్ మనలో చాలా మందికి తెలియని ట్యాక్స్ ఇది. సర్వీస్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ లాగా ఇదేదో ప్రభుత్వాలు విధించే ట్యాక్స్ కానే కాదు. ఒకే కేటగిరీ, ఒకే క్వాలిటీకి చెందిన ప్రోడక్ట్స్లపై కొన్ని కార్పొరేట్ కంపెనీలు వేర్వేరుగా విధించే రేట్లు ఇవి. ఓ ప్రోడక్ట్ని అబ్బాయిలు కొంటే ఒక రకంగా, అమ్మాయిలు కొంటే ఇంకో రకంగా ఓ పింక్ కలర్ను తగిలించి ఎక్స్ట్రా రేట్ను వసూలు చేయడమే పింక్ ట్యాక్స్ అంటే. స్పెషల్లీ ఫర్ లేడీస్ అంటూ చాక్లెట్ కవర్ల నుండి షేవింగ్ కిట్ల వరకు పింక్ కలర్ లో కార్పొరేట్ చేస్తున్న బ్లాక్ దందా ఇది. పింక్ కలర్ అంటే లేడీస్, లేడీస్ అంటే పింక్ కలర్ అన్నట్లుగా కంపెనీలు ఆడవాళ్ళ అవసరాలను సొమ్ము చేసుకుంటున్నాయి. ఒకే రకమైన ప్రోడక్ట్ కు ఎక్కువ ధరలను నిర్ణయిస్తున్నాయి. ఒకే రకమైన ప్రోడక్ట్స్, ఒకే రకమైన సర్వీస్లకు మగవాళ్ళ కన్నా ఆడవాళ్లే ఎందుకు ఎక్కువ చెల్లించాలి? అసలే వేతనాల్లో అంతంత మాత్రంగా ఉండే ఆడవాళ్ళకి ఈ కొనుగోళ్లలో సైతం ఎక్స్ట్రా రేట్లు ఎందుకు? అసలు రేజర్స్ నుండి సెలూన్ సర్వీస్ల వరకు, ఇన్నర్ వేర్ నుండి బ్యూటీ ప్రోడక్ట్స్ వరకు సగటున 7% అధికంగా ఎందుకు చెల్లిస్తున్నారనే విషయాలపై ఎలాంటి క్లారిటీ లేదు. బ్రాండెడ్ బట్టలు, యాక్సెసరీస్లు కనిపిస్తే చాలు లాజిక్ లేకుండా లేడీస్ ఖర్చు చేస్తారని కంపెనీలు అనుకోవడమే ఇందుకు మెయిన్ కారణం. గూచి, వాలెంటీనో ఇలా పేరు మోసిన బ్రాండ్లన్నీ మహిళలపై పింక్ ట్యాక్స్లు బాదుతున్నాయి. కేవలం పింక్ ప్యాక్ లో ఉన్నందుకు రేజర్ బ్లేడ్ల మీద 29%, బాడీ వాష్ల మీద 16% ఎక్కువ రేట్లు పే చేస్తున్నారు. ఒక సర్వీస్ల విషయంలో అయితే చెప్పాల్సిన పని లేదు. బ్యూటీ పార్లర్, సెలూన్ సర్వీస్లను తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా స్త్రీ పురుషుల హెయిర్ కట్ ధరల్లో ఏకంగా 60% దాకా తేడా ఉంది. హెయిర్ వాష్, ఫేషియల్, క్లీనప్ ఇలా ప్రతి దాంట్లో హై రేట్సే. కంపెనీలు విధించే ఈ రేట్లను చూస్తుంటే అమ్మాయిగా బతకడం చాలా ఖరీదైన విషయం అనిపిస్తుంది. నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్ల కోసం నెలకు కనీసం 150 రూపాయలు అవుతున్నాయి. ఒక మంచి బ్రా కొనుక్కోవాలంటే మినిమం 400. ఫిట్నెస్ కోసం ఏ జాగింగో, రన్నింగో వెళ్దామంటే సపోర్టివ్ బ్రాల కోసం తప్పనిసరి అంటారు. ఎలా చూసినా అవి కూడా 800 నుండి 1500 రూపాయల దాకా అవుతున్నాయి. అదే ఉద్యోగ భద్రత కోసం కట్టే ఇన్కమ్ ప్రొటెక్షన్ పాలసీలు 50% దాకా ఎక్కువ ప్రీమియంలు ఉంటున్నాయి. పురుషులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ వారితో పోలిస్తే వారికి జీతాలు తక్కువగానే ఉంటున్నాయి. కానీ మహిళలు ఉపయోగించే వస్తువులకు మాత్రం ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది. సగటున చెప్పాలంటే తమ అవసరాల కోసం ఆడపిల్లలు మగవారి కంటే ఏడాదిలో 1000 రూపాయలు అధికంగా చెల్లిస్తున్నారు. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు సైతం ఈ ట్యాక్స్ ను వ్యతిరేకిస్తున్నారు. బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్, ఫౌండర్ కిరణ్ మంజుదార్ షా ఇది ఒక రకమైన లింగ వివక్ష అని, మహిళలు ఇలాంటి ప్రోడక్ట్స్ ని బైకాట్ చేయాలని అన్నారు. ట్యాక్స్లలో జెంట్స్ కంటే ఎక్కువ పే చేస్తున్న మహిళలకు ప్రోడక్ట్ క్వాలిటీ మాత్రం జెంట్స్ కే మెరుగ్గా ఉంటుందని ఫస్ట్ గ్లోబల్ చైర్పర్సన్ ఎండి దేవినా మెహ్రా అన్నారు. ఇక ఒక పింక్ ట్యాక్స్ బారి నుండి తప్పించుకోవాలంటే సాధ్యమైనంత వరకు పింక్ కలర్ ప్రోడక్ట్స్ ను దూరంగా ఉండాలంటున్నారు కొందరు. షాపింగ్ చేసే సమయంలో ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ అవసరమా కాదా అనేది గుర్తించి కొనాలంటున్నారు. మహిళల కోసం తయారు చేసిన స్పెషల్ ప్రోడక్ట్స్, షాంపూలు, కండిషనర్లు, క్రీములు వంటి వాటికి ఎక్కువ ధర ఉంటుంది. అలాంటివి జెంట్స్ కేటగిరీలోనూ ఉంటాయి కాబట్టి వాటిని కొనుగోలు చేయడం వల్ల పింక్ ట్యాక్స్ నుండి తప్పించుకోవచ్చు అని చెప్తున్నారు.